ఈ వీడియోలో సోర్స్ కాఫ్ గురించి, స్కానింగ్ గురించి, ప్యానల్లో ఏమి వాడతారని, ప్యానల్ టైప్స్, GOA GIPI ప్యానల్ గురించి, ప్యానల్ ఇన్సైడ్ గ్లాసులో షార్టింగ్ ఎక్కడ జరుగుతుంది అనే వివరాలు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సోర్స్ కాఫ్ చిప్ ఆన్ ఫిల్మ్. చిప్ అంటే ఐసి ఒక ఫిల్మ్ మీద ఉంటుంది అని అర్థం. సోర్స్ కాఫ్, కాఫ్ అంటే చిప్ ఆన్ ఫిల్మ్. మనకి ప్యానల్లో ఇలా సోర్స్ కాఫ్ కనిపిస్తుంది. PCB వైపు ఒక ఏరియా బాండింగ్ అవుతుంది కాఫ్, గ్లాస్ వైపు ఇంకొక ఏరియా బాండింగ్ అవుతూ ఇలా కనిపిస్తుంది. ఈ సోర్స్ కాఫ్లు అనేవి ప్యానల్ బట్టి, ప్యానల్ డిజైన్ బట్టి, ప్యానల్ సైజు బట్టి 1 నుంచి 12 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. అన్ని సోర్స్ కాఫ్లు కూడా ఒక ప్యానల్లో వాడేవి ఒకే నెంబర్ కలిగి ఉంటాయి. అన్ని సోర్స్ కాఫ్లు ఒకే డిజైన్తో ఉంటూ ఒకే విధంగా పనిచేస్తాయి. ఒక ప్యానల్లో వాడే సోర్స్ కాఫ్లన్నీ ఒకే విధంగా పనిచేస్తాయి. సోర్స్ కాఫ్ గ్లాస్ వైపు అతికించి ఉన్న పార్ట్ గ్లాస్ సైడ్ బాండింగ్ ఏరియా అంటారు. PCB వైపు జాయింట్ చేసి ఉండే ఏరియాని PCB అంటే సోర్స్ PCB, బాండింగ్ PCB సైడ్ బాండింగ్ ఏరియా అని అంటారు. సోర్స్ కాఫ్లో చిప్ ఆన్ ఫిల్మ్ అన్నాం కాబట్టి ఒక చిప్ అంటే ఒక ఐసి ఫిల్మ్ మీద ఉంటుంది. ఈ ఐసికి మనము ఇన్పుట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇన్పుట్స్ అనేవి ఈ విధముగా ట్రాక్స్ ఐసికి ఎంటర్ అవుతాయి. PCB నుంచి ఏవైతే వీడియో డేటా ఉందో అది నెక్స్ట్ ఐసికి కావాల్సిన సప్లైస్, పనిచేయడానికి కావాల్సిన సప్లైస్, నెక్స్ట్ ప్యానల్కి కావాల్సిన కొన్ని వోల్టేజ్లు అంటే AVDD, VCOM అనే వోల్టేజ్లు, ఇవన్నీ కూడా ఈ విధంగా ఇన్పుట్ ఐసికి తీసుకుంటారు. ఈ ట్రాక్స్ ద్వారా ఇన్పుట్గా వెళ్తాయి PCB నుంచి. అవుట్పుట్గా ఆ విధంగా ఆ ఏరియా నుంచి అవుట్పుట్ వెళ్తుంది ఐసి నుంచి. ఈ ఏరియా గ్లాస్ మీద బాండ్ అయి ఉంటుంది. ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఒక సింగిల్ ట్రాక్ కనెక్టివిటీ కానీ లూజ్ కానీ ఉంటే అక్కడ నిలువుగా ఒక లైన్ వస్తుంది. ఎక్కువ లూజ్ ఉంటే ఎక్కువ లైన్లు వస్తాయి. నిలువుగా రూల్ గీతల అటువంటి లైన్స్ ఉంటాయి ఏమైనా లూజ్ కాంటాక్ట్ వస్తే. లేదు మొత్తం రిమూవ్ అయిపోయిందంటే ఆ ఏరియా ఇమేజ్ రాదు. ఈ ఐసి అవుట్పుట్ ట్రాక్స్ ఇవి. ఇది ఇన్పుట్ ట్రాక్స్. ఇన్పుట్గా ఈ కాఫ్ ఐసి ఆపరేటింగ్ వోల్టేజెస్ DC టు DC IC నుంచి వస్తాయి. టీకాన్ బోర్డులో లేదా సోర్స్ బోర్డులో ఉండే DC టు DC IC నుంచి వోల్టేజెస్ ఇస్తారు. నెక్స్ట్ వీడియో డేటా RGB, RSDS డేటా అనేది ఇన్పుట్గా ఈ ట్రాక్ల గుండా వెళ్తుంది ఐసికి. దాంతోపాటు సోర్స్ కాఫ్ డేటా, క్లాక్, స్టేటస్ అనే సిగ్నల్స్ టీకాన్ ఐసి నుంచి ఈ ట్రాక్స్ గుండా వెళ్తాయి. తర్వాత గామా వోల్టేజెస్ గామా ఐసి నుంచి కూడా ఈ ట్రాక్స్ గుండా ఈ ఐసికి వెళ్తాయి. PCB నుంచి ఈ ట్రాక్స్ గుండా ఈ విధంగా ఉండే ట్రాక్స్ గుండా లోనికి ఐసీలోకి వెళ్తాయి.
ఈ చివర ఆ చివర ఉండే ట్రాక్స్ పీసీబీ వైపు బాండ్ అయి ఉండి తర్వాత గ్లాస్ వైపు బాండ్ అయి ఉంటాయి. ఈ ట్రాక్స్ ఓన్లీ జంపర్ ట్రాక్స్, అంటే ఈ చిప్లో ఈ కాఫ్లో ఉండే ఐసీకి ఎటువంటి కనెక్టివిటీ ఉండని ట్రాక్స్ ఇవి. ఈ ట్రాక్స్ ద్వారా స్కానింగ్ సిగ్నల్స్ ప్యానల్ గ్లాస్ లోపలికి ఎడమవైపు కుడివైపు వెళ్ళడానికి ఇవి ఉపయోగిస్తారు ఈ ట్రాక్స్ని. అంటే సోర్స్ పీసీబీలో ఉండే స్కానింగ్ సిగ్నల్స్, స్కాన్ డ్రైవ్ వోల్టేజెస్ ఇవన్నీ కూడా ఈ ట్రాక్స్కి ఇచ్చి ఈ ట్రాక్స్ ద్వారా గ్లాసులోకి ఎంటర్ అవుతాయి. ఇవి జంపర్ ట్రాక్స్. వీటికి స్కానింగ్ సిగ్నల్స్ ఈ ట్రాక్స్ ద్వారా ఇస్తారు గ్లాసులోకి వెళ్ళడానికి. ఇవి ట్రాక్స్. ఈ ట్రాక్స్ ద్వారా ఒకవేళ ప్యానల్లో సైడ్ కాఫ్ లేదా కాగ్ వాడితే, సైడ్ కాఫ్ లేదా కాగ్ అంటే చిప్ ఆన్ గ్లాస్, ప్యానల్లో అంచులో గ్లాసు పైన ఒక చిప్ ఉంటుంది, దాన్ని కాగ్ అంటారు. సైడ్ కాఫ్ ప్లేస్లో చిన్న గ్లాస్ చిప్ లాగా ఉంటుంది, అది కాగ్ అంటారు. ఈ కాగ్ అనేవి 32 ఇంచెస్ కన్నా చిన్న ప్యానల్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే 24 ఇంచెస్ మీరు ఎక్కువగా చూస్తుంటారు. ఆ ప్యానల్స్లో ఈ కాగ్ అనేది వాడతారు. సైడ్ కాఫ్ అండ్ కాగ్ రెండు కూడా ఒకే విధంగా పనిచేస్తాయి. వీటికి ఇచ్చే వోల్టేజ్లు సిగ్నల్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి. అయితే సైడ్ కాఫ్స్ వాడితే కనుక మనము అక్కడ ఏమైనా సైడ్ కాఫ్స్కి వోల్టేజెస్ సిగ్నల్స్ మిస్ అయితే కనుక మనము సోర్స్ పీసీబీ నుండి ఒక కనెక్టింగ్ వైర్ ద్వారా సైడ్ కాఫ్కి సోల్డర్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాగ్ అయితే ఆ అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఈ ట్రాక్స్ ద్వారా సైడ్ కాగ్ అండ్ కాఫ్కి వోల్టేజెస్, కాఫ్ కావాలని వోల్టేజెస్ అండ్ సిగ్నల్స్ ఈ ట్రాక్స్ ద్వారా గ్లాసు పైకి వెళ్ళి ప్యానల్ అంచుల్లో ఉండే సైడ్ కాఫ్కి ఇవ్వబడుతుంది. సైడ్ కాఫ్ ద్వారా లేదా సైడ్ కాగ్ ద్వారా స్కానింగ్ అవుతుంది. అంటే మనకి పిక్చర్ స్కానింగ్ అవడానికి ఈ సిగ్నల్స్, ఈ వోల్టేజెస్ కావాలి. ఉదాహరణకి మనకి సిఆర్టీ టీవీలో యోక్ ఎలా స్కాన్ చేస్తుందో అలా వీడియో డేటా, అంటే సిఆర్టీ టీవీలో మనం నెక్ బేస్ ద్వారా వీడియో అవుట్పుట్ ట్రాన్సిస్టర్స్ ద్వారా సిఆర్టీలోకి ఇస్తాము, అది వీడియో ఇన్పుట్. అది స్కానింగ్ అనేది యోక్ ద్వారా జరుగుతుంది. అలాగే ఇక్కడ స్కానింగ్ అనేది సైడ్ కాఫ్ ఆర్ కాగ్ ద్వారా స్కానింగ్ జరుగుతుంది. వాటికి కావలసిన వోల్టేజెస్ మరియు సిగ్నల్స్ సోర్స్ పీసీబీలో నుంచి ఈ ట్రాక్స్ ద్వారా గ్లాస్ అంచుల్లోకి వెళ్ళి అంచుల్లో ఉన్న సైడ్ కాఫ్ లేదా కాగుకి చేరుతుంది. అలాగే జీఓఏ ఆర్ జిఐపి ప్యానల్స్, ఈ టైప్ ఆఫ్ ప్యానల్స్కి కూడా సిగ్నల్స్ దీని ద్వారానే ఈ ట్రాక్స్ ద్వారా వెళ్తాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము, జీఓఏ లేదా జిఐపి ప్యానల్స్లో సైడ్ కాఫ్ లేదా కాగ్ ఉండదు. ఈ సైడ్ కాఫ్ కాగ్ బదులు లెవెల్ షిఫ్టర్ అనే ఐసి సోర్స్ బోర్డు లేదా టీకాన్ బోర్డులో ఉంటుంది. దాని ద్వారా వచ్చే అవుట్పుట్ వోల్టేజెస్ అండ్ హై వోల్టేజ్ గేట్ సిగ్నల్స్ ఈ జంపర్ ట్రాక్స్ ద్వారా ప్యానల్ అంచులోకి వెళ్ళి స్కానింగ్ జరుగుతుంది. ముందు చెప్పినట్టు స్కానింగ్ గురించి మనకి సైడ్ కాఫ్ లేదా కాగ్ యూజ్డ్ ప్యానల్స్ ఒక రకం ఉంటాయి, జీఓఏ జిఐపి ప్యానల్స్ ఒక రకంగా ఉంటాయి.
సైడ్ కాఫ్ లేదా కాగ్ యూజ్డ్ ప్యానల్స్. ఇక్కడ చూస్తే కనుక 4 సోర్స్ కాఫ్లు ఉన్నాయి. 4 సోర్స్ కాఫ్లు ఉన్నాయి, 2 సైడ్ కాఫ్లు ఉన్నాయి. అన్ని కాఫ్లు ఇదే విధంగా ఉంటాయి. ఇన్పుట్ అనేది సెంటర్ నుంచి వెళ్తుంది ఐసీకి. ఇటు సైడు అటు సైడు ట్రాక్స్ ఉంటాయి. ఓన్లీ మనము కనెక్టివిటీ గురించి వాడే ట్రాక్స్ ఇవి కాఫ్లో, జంపర్ ట్రాక్స్. ఇక్కడ 4వ కాఫ్లో నుంచి రైట్ సైడ్ ఉండే ఈ జంపర్ ట్రాక్స్ నుండి సైడ్ కాఫ్స్కి వోల్టేజెస్ సిగ్నల్స్ వెళ్తాయి. సోర్స్ పీసీబీలో ఉండే విజిఎల్ అండ్ విజిహెచ్, తర్వాత ఓఈ, సిపివి, ఎస్టీవి అటువంటి సిగ్నల్స్ ఈ జంపర్ ట్రాక్స్ ద్వారా సైడ్ కాఫ్స్కి చేరుతాయి. ఇక్కడ చూస్తే కనుక రైట్ సైడ్ ట్రాక్స్ ద్వారా సైడ్ కాఫ్స్కి కావలసిన వోల్టేజ్లు సిగ్నల్లు సోర్స్ పీసీబీ నుండి చేరుతాయి. మిగతా ట్రాక్స్ అవి ఖాళీగా ఉంటాయి, అవి ఎంటీ, అవన్నీ యూజ్ చెయ్యరు. రెండు కాఫ్స్ ఉండే ప్యానల్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా రైట్ సైడ్ కాఫ్స్ ఉన్నాయి. ఈ ట్రాక్స్ ద్వారా వోల్టేజెస్ సైడ్ కాఫ్స్కి వెళ్తాయి. మిగతా 3 జంపర్ ట్రాక్స్ కూడా ఉపయోగించరు. లెఫ్ట్ సైడ్ ఉండే కాఫ్లో వాడే కనెక్టివిటీ జంపర్ ట్రాక్స్, నెక్స్ట్ రైట్ సైడ్ ఉండే కాఫ్లో ఉండే ఎడం వైపు ఉండే జంపర్ ట్రాక్స్ ఉపయోగింపబడవు. సైడ్ కాఫ్ ఈ ట్రాక్స్ ద్వారా, జంపర్ ట్రాక్స్ ద్వారా సైడ్ కాఫ్లో ఉండే ఈ వోల్టేజెస్ సోర్స్ పీసీబీ నుంచి సైడ్ కాఫ్స్కి చేర్చుతారు, ఇవ్వబడతాయి. అప్పుడు స్కానింగ్ అవుతుంది. రెండు వైపులా సైడ్ కాఫ్స్ ఉంటే, అటు 2 ఇటు 2. సైడ్ కాఫ్లు కూడా 2 ఉంటాయి, 4 ఉంటాయి, 6 ఉంటాయి. ఒకవైపు ఎడం వైపు 2 ఉంటే, కుడివైపు 2 ఉంటాయి. కొన్ని ప్యానల్స్లో ఒకవైపు మాత్రమే ఉంటాయి సైడ్ కాఫ్స్. కొన్ని ప్యానల్స్లో ఎడమ కుడి 2 వైపులో కూడా సైడ్ కాఫ్స్ ఉంటాయి. ఈ సైడ్ కాఫ్స్ అనేవి ప్యానల్ బట్టి కౌంట్ పెరుగుతుంది. అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. 2 వైపులా ఉంటే సరి సమానంగా 2 వైపులు ఉంటాయి. అంటే ఒకవైపు 4 ఉంటే రెండో వైపు కూడా 4 సైడ్ కాఫ్లు ఉంటాయి. ఇప్పుడు మనకి కుడివైపు ట్రాక్స్, ఎడం వైపు ట్రాక్స్ కూడా ఉపయోగింపబడతాయి. ఎందుకంటే ఎడం వైపు 2 సైడ్ కాఫ్లు ఉన్నాయి, కుడివైపు 2 సైడ్ కాఫ్లు ఉన్నాయి. ఈ సైడ్ కాఫ్లకు కావాల్సిన వోల్టేజెస్ విజిఎల్, విజిహెచ్, తర్వాత సిగ్నల్స్ ఈ 2 సోర్స్ పీసీబీ నుంచి సైడ్ కాఫ్స్కి సోర్స్ కాఫ్లో ఉండే కనెక్టివిటీ జంపర్ ట్రాక్స్ ద్వారా చేర్చబడతాయి. అవి ఈ ట్రాక్స్ ఎంటీగా ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక ఒక సోర్స్ కాఫ్ వాడి ఉన్నారు, 3 సైడ్ కాఫ్లు వాడి ఉన్నారు. కానీ 3 సైడ్ కాఫ్లు కుడివైపే ఉన్నాయి. కాబట్టి ఈ సోర్స్ కాఫ్లో కుడివైపు కనెక్టివిటీ ట్రాక్స్ మాత్రమే ఉపయోగింపబడతాయి.
సైడ్ కాఫ్. ఈ వోల్టేజెస్ సోర్స్ కాఫ్ ద్వారా కుడివైపు ట్రాక్స్ ద్వారా ప్యానల్ అంచు గుండా వెళ్ళి సైడ్ కాఫ్స్కి చేరుతాయి వోల్టేజెస్ అండ్ సిగ్నల్స్. నెక్స్ట్ జిఐపి ఆర్ జిఓఏ ప్యానల్స్. గేట్ ఇన్ ప్యానల్, గేట్ ఆన్ ప్యానల్, గేట్ ఆన్ అరే ప్యానల్స్. అంటే ఏదైతే ఈ సైడ్ కాఫ్స్ ఉన్నాయో కొన్ని ప్యానల్స్లో, ఈ రకమైన ప్యానల్స్లో సైడ్ కాఫ్స్ ఉండవు. గేట్ ఇన్ ప్యానల్ లేదా గేట్ ఆన్ అరే ప్యానల్స్లో లెవెల్ షిఫ్టర్ లేదా స్కాన్ డ్రైవర్ అనే ఒక ఐసి సోర్స్ బోర్డులో ఉంటుంది. సైడ్ కాఫ్స్ కానీ కాగ్స్ కానీ ఉండవు ఈ ప్యానల్స్లో. శాంసంగ్ ప్యానల్లో లెవెల్ షిఫ్టర్ చూద్దాం. ఈ లెవెల్ షిఫ్టర్ నుంచి హై వోల్టేజ్ గేట్ పల్స్ ప్యానల్కి వెళ్తుంది, ప్యానల్ అంచులోకి. అలాగే హై వోల్టేజ్ స్టార్ట్ పల్స్ కూడా ప్యానల్ అంచులోకి వెళ్తుంది. ఈ హై వోల్టేజ్ గేట్ పల్స్ అండ్ స్టార్ట్ పల్స్ స్కాన్ డ్రైవర్ నుంచి లేదా లెవెల్ షిఫ్టర్ నుంచి అవుట్పుట్గా వచ్చి ప్యానల్ అంచులోకి వెళ్తుంది. దీని ద్వారా స్కానింగ్ అవుతుంది. లెవెల్ షిఫ్టర్ ఐసి, స్కాన్ డ్రైవర్ ఐసి సోర్స్ బోర్డులో ఉంటుంది. దీనికి టీకాన్ ఐసి నుంచి ప్రైమరీ సిగ్నల్స్ సిపివి, ఎస్టీవి, ఓఈ అనే సిగ్నల్స్ టీకాన్ ఐసి నుంచి ఇన్పుట్గా ఇస్తారు. ఈ సిగ్నల్స్ని హై వోల్టేజ్ సిగ్నల్స్గా ఈ లెవెల్ షిఫ్టర్ మారుస్తుంది. హై వోల్టేజ్ సిగ్నల్స్గా మార్చడానికి కావలసిన వోల్టేజెస్ విజిహెచ్ అండ్ విజిఎల్ DC టు DC ఐసి నుండి ఈ ఐసికి ఇస్తారు. అవుట్పుట్గా వచ్చే హై వోల్టేజ్ స్కానింగ్ సిగ్నల్స్ సికేవి సిగ్నల్స్ ప్యానల్కి రెండు వైపులా వెళ్తాయి. ఈ సికేవి సిగ్నల్స్ అనేవి ప్యానల్ రెజల్యూషన్ బట్టి కౌంట్ ఎక్కువ అవుతుంది. ఇందులో CK1 to B1, B2, STVP, VSS అనేవి సిగ్నల్స్. ఇది హెచ్డి ప్యానల్ అనుకుంటే ఫుల్ హెచ్డిలో 1, 2, 3 అనేవి కూడా ఉంటాయి. అలాగా 4K ప్యానల్స్లో 6 వరకు కూడా ఉండొచ్చు. ఈ సిగ్నల్స్ మామూలు మల్టీమీటర్ ద్వారా చెక్ చేస్తే కనుక ఒక వోల్టేజ్ అయితే చూపిస్తుంది, 7 వోల్ట్, 6 వోల్ట్ సంథింగ్. కానీ డిఎస్ఓ ద్వారా చెక్ చేస్తే ఇక్కడ -7 నుంచి 28 ప్లస్ 28 వోల్ట్ వరకు స్పీడ్గా వేరీ అవుతూ ఉంటాయి. అది నార్మల్ మల్టీమీటర్ మీద మనకి కనిపించదు. ఆ వోల్టేజ్ అంత స్పీడ్గా వేరీ అవుతూ రెండు వైపులా ఈ సిగ్నల్స్ ప్యానల్కి రెండు వైపులా అంచుల్లోన ఇస్తారు. సికేవి సిగ్నల్స్ దేని ద్వారా వెళ్తాయి? రైట్ కాఫ్ అండ్ లెఫ్ట్ కాఫ్ చివర ట్రాక్లు, బెండింగ్ ట్రాక్స్ మనము ఇంతకుముందు చూసాం కదా, ఆ ట్రాక్స్ ద్వారా మాత్రమే వెళ్తాయి. ఇది సింగిల్ కాఫ్ ప్యానల్ మనం సాధారణంగా చూస్తుండేది. ఇలా ట్రాక్స్ ద్వారా ప్యానల్ అంచుల్లోకి వెళ్తాయి. సోర్స్ బోర్డులో లెవెల్ షిఫ్టర్ ఐసి నుండి వచ్చిన హై వోల్టేజ్ స్కానింగ్ సిగ్నల్స్ ఇలా వెళ్తాయి. ఈ ప్యానల్లో చూస్తే కనుక ఒకే ఒక ఐసి ఉంటుంది సోర్స్ బోర్డులో. ఈ ఐసిలో DC టు DC ఐసి, టీకాన్ ఐసి, స్కాన్ డ్రైవర్ ఐసి అన్నీ కూడా ఒకే ఐసిలో ఇన్బిల్ట్ అయ్యి ఉంటాయి. ఈ హై వోల్టేజ్ స్కానింగ్ సిగ్నల్స్ అనేవి రైట్ సైడ్ ఏదైతే బెండింగ్ ట్రాక్స్ ద్వారా వెళ్తాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే
ఆ ట్రాక్స్ కుడివైపు బెండ్ అవుతూ ఉంటాయి ఫైనల్గా. అలాగే ఎడం వైపు బెండ్ అవుతూ ఉండే ట్రాక్స్ అన్నీ కూడా స్కానింగ్కి సంబంధించిన ట్రాక్స్ అని మీరు గుర్తుంచుకోవాలి. ఏయుఓ ప్యానల్స్, ఇందులో కూడా సేమ్ లెవెల్ షిఫ్టర్ నుంచి హై వోల్టేజ్ గేట్ పల్స్ అండ్ హై వోల్టేజ్ స్టార్ట్ పల్స్ కూడా ప్యానల్ అంచులోకి వెళ్తాయి. ఈ ఏయుఓ ప్యానల్స్లో కొన్ని దాంట్లో సింగిల్ లెవెల్ షిఫ్టర్ ఉంటుంది. ఒక లెవెల్ షిఫ్టర్ నుంచి రెండు వైపులా హై వోల్టేజ్ గేట్ పల్స్ హై వోల్టేజ్ స్టార్ట్ పల్స్ వెళ్తాయి. కొన్ని దాంట్లో రెండు లెవెల్ షిఫ్టర్లు వాడతారు. అంటే ఒకవైపు ఒక లెవెల్ షిఫ్టర్ ద్వారా స్కాన్ అవుతుంది, ఇంకోవైపు ఇంకొక లెవెల్ షిఫ్టర్ ద్వారా స్కాన్ అవుతుంది. ఇది చూడండి. ఏఈఓ ప్యానల్స్లో ఈ హై వోల్టేజ్ గేట్ పల్స్ని HC1, HC2, HC సిరీస్తో ఇందులో మార్క్ చేస్తారు. మనకి శాంసంగ్ ప్యానల్స్లో CKV సిగ్నల్స్ కానీ మార్క్ చేస్తారు. ఇందులో HC అనే పేరుతో మార్కింగ్ ఉంటుంది. ఈ స్కానింగ్ సిగ్నల్స్ కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏవైతే మనము బెండ్ అయ్యే ట్రాక్స్ ఉంటాయి, అంటే కుడివైపు స్కానింగ్ సిగ్నల్స్ సోర్స్ కాఫ్లో కుడివైపుకి బెండ్ అయ్యే ట్రాక్స్ ద్వారా ప్యానల్ అంచులోకి వెళ్తాయి. ఎడం వైపు స్కానింగ్ సిగ్నల్స్ ఎడం వైపు చివరగా ఉండే సోర్స్ కాఫ్లో చివరగా బెండ్ అయ్యే ఎడం వైపు బెండ్ అయ్యే ట్రాక్స్ ద్వారా ఈ విధంగా ప్యానల్ అంచుల్లోకి వెళ్తాయి. తర్వాత సేమ్ ఇందాకలాగా VGH, VGL అనేవి రెండిటికి ఉండాలి. టీకాన్ ఐసీ నుంచి CPV, STV, OI సిగ్నల్స్ ఇన్పుట్గా వస్తాయి. సేమ్ సిగ్నల్స్ ఇంకొక లెవెల్ షిఫ్టర్ కూడా వస్తాయి. ఇలా కనిపిస్తాయి రెండు ఐసీస్ లెవెల్ షిఫ్టర్ ఏఈఓ ప్యానల్స్లో. ఇది అవుట్పుట్ హై వోల్టేజ్ స్కాన్ సిగ్నల్స్. LG మేక్ ప్యానల్స్లో లెవెల్ షిఫ్టర్ ఇందాకలాగే ఈ ఐసీకి కూడా VGH అండ్ VGL వోల్టేజెస్ కావాలి. హై వోల్టేజ్ సిగ్నల్స్ ఇది తయారు చేయడానికి ప్యానల్కి కావాల్సిన స్కానింగ్ హై వోల్టేజ్ స్కానింగ్ సిగ్నల్స్. అవుట్పుట్గా VGHR, VGHF, ఆడ్, ఈవెన్, VST అనే సిగ్నల్స్ రెండు వైపులా వెళ్తాయి. సేమ్ ఇందాకలా మనం చూసినట్టే ఆ చివరి కాఫ్ ఈ చివరి కాఫ్, రెండు కాఫ్లు ఉంటే ఆ చివరి కాఫ్ ఈ చివరి కాఫ్ ద్వారా మాత్రం వెళ్తాయి. మధ్య కాఫ్లో నుంచి ఎంట్రీ తీసుకోవు స్కానింగ్ సిగ్నల్స్ ఎట్టి పరిస్థితిలో కూడా. ఆ చివర ఈ చివర కాఫ్ కనెక్టివిటీ ట్రాక్స్, జంపర్ ట్రాక్స్ ద్వారా తీసుకుంటారు. నెక్స్ట్ CKV, CLK అంటారు, క్లాక్ సిగ్నల్స్ అంటారు LGలో. ఇంతకుముందు శాంసంగ్లో CKV సిగ్నల్స్, ఏయుఓలో HC అనే సిగ్నల్స్ పేరుతో ఉంటాయి. ఇందులో క్లాక్ సిగ్నల్స్ అని ఉంటాయి. ఈ సిగ్నల్స్ కూడా ప్యానల్లోకి వెళ్తాయి. LG ప్యానల్స్లో కాస్త ఎక్కువగా స్కానింగ్ సిగ్నల్స్, వోల్టేజెస్ ఎక్కువగా ఇస్తాడు. క్లాక్ సిగ్నల్స్ నెక్స్ట్ VGHR, VGHF అనేవి ఈ విధంగా ఉంటాయి. ఆడ్, ఈవెన్ దగ్గర +27, -5 వేరీ అవుతుంది. అంటే ఆడ్ +27 వస్తే ఈవెన్ దగ్గర -5 అవుతుంది. ఆడ్లో -5 ఉంటే ఈవెన్లో +27 అవుతుంది. అలాగే ఏఈఓ ప్యానల్స్లో లెవెల్ షిఫ్టర్ నుండి వచ్చే LC1, LC2 అనే పాయింట్స్ మీద ఈ వోల్టేజ్ ప్యానల్ ఆ చివర ఈ చివర అంచుల్లోకి వెళ్తాయి. స్కానింగ్ గురించి అక్కడ కూడా ఈ విధంగానే వేరీ అవుతాయి. ఇది LG ప్యానల్. ఇలా
రెండు కాఫ్స్ ఉన్నాయి, సైడ్ సోర్స్ కాఫ్స్. ఈ విధంగా స్కానింగ్ సిగ్నల్ ఆ చివర ఈ చివర అంచుల్లో ఉండే కనెక్టివిటీ జంపర్ ట్రాక్స్ ద్వారా మాత్రమే వెళ్తాయి. ఇప్పుడు ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇన్ గ్లాసులో? మ్యాక్సిమం జిఏపి అండ్ జిఓఏ ప్యానల్స్లో మాత్రమే ఇన్సైడ్ ద ప్యానల్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ప్యానల్స్లో ఏదైతే బెజిల్ అంచులో ఉండే చాలా తక్కువ స్పేస్ ఉపయోగించి ఈ సిగ్నల్స్ ఇస్తాడు. కాఫ్ ఉండే ప్యానల్స్ మీరు చూస్తే అంచులో ఇమేజ్ రాని ప్లేస్ ఒక చిన్న బెల్ట్ లాగా ఉంటుంది కదా, కాస్త ఎక్కువ స్పేస్ ఉంటుంది, అందులో ట్రాక్స్ ఉంటాయి. ఈ జిఐపి జిఓఏ ప్యానల్స్లో అంచులో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ నుండి ఈ సిగ్నల్స్ వెళ్తాయి. ఈ హై వోల్టేజ్ సిగ్నల్స్ కాబట్టి ట్రాక్కి మధ్యన కరోషన్ ఏర్పడి సమ్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎక్కడ షార్ట్ అవుతుంది అంటే ప్యానల్స్లో ఈ స్కానింగ్ సిగ్నల్స్ మధ్యన మాత్రమే షార్టేజ్ ఎక్కువగా జరిగి ప్యానల్ నో ఇమేజ్ లేదా డబుల్ ఇమేజ్ ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. శాంసంగ్ ప్యానల్స్ సికేవి సిగ్నల్స్ ఏవైతే స్కానింగ్ సిగ్నల్స్ ఉన్నాయో వీటి మధ్యన మాత్రమే షార్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి గ్లాస్ సైడ్లో. అలాగే ఏయుఓ ప్యానల్స్, ఇందులో స్కానింగ్ సిగ్నల్స్ హెచ్సి1 హెచ్సి2 హెచ్సి3 హెచ్సి1 హెచ్సి2 హెచ్సి1 హెచ్సి2 అనే స్కానింగ్ సిగ్నల్స్ మధ్యన ఏవైతే స్కానింగ్ సిగ్నల్స్ ఉన్నాయి వీటి మధ్యన మాత్రమే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అలాగే ఎల్జీ ప్యానల్స్ క్లాక్ సిగ్నల్స్ ఏవైతే స్కానింగ్ సిగ్నల్స్ ఉన్నాయో వీటి మధ్యన షార్ట్ సర్క్యూట్ షార్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ. యువర్స్ మాస్టర్ ఎలక్ట్రానిక్స్ రవి.